ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో శ్రీ హర్షిణి కళాశాల విద్యార్థులు విజయ పరప్పర కొనసాగించారని కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ వెల్లడించారు. ఒంగోలు బైపాస్ రోడ్లోని కాలేజీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగం నందు బత్తుల ధరణి 470 మార్కులకు గాను 466 మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుందని, 465 మార్కులతో హృదయ్ బాబు ద్వితీయ ర్యాంకు సాధించారన్నారు. జూనియర్ ఇంటర్లో బైపీసీ నందు ఉజ్వల హర్షిని 440 మార్కులకు గాను 430 మార్కులతో ప్రథమ స్థానం, ఎంఈసీ విభాగం నందు 500 మార్కులకు గాను 467 మార్కులు, సిఈసీ విభాగంలో 500 మార్కులకు గాను 465 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగం నందు మధుకిరణ్ 1000 మార్కులకు గాను 988, షేక్ పీరునిషా 988 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారన్నారు. అదేవిధంగా శ్రావణి 986 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బైపీసీ విభాగం నందు కఠారి హారిక 973 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఎంఈసీ విభాగం నందు సుహాసిని 953 మార్కులు, సిఈసీ విభాగం నందు సాయి దుర్గా 959 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారన్నారు. జూనియర్ ఇంటర్ నందు 460 మార్కులకు పైగా 39 మంది, 400 మార్కులకు పైగా 281 మంది, అదేవిధంగా సీనియర్ ఇంటర్ సంవత్సరం ఫలితాల్లో 980 మార్కులకు పైగా 18 మంది, 900 మార్కులకు పైగా 300 మంది విద్యార్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో గోరంట్ల రవికుమార్తో పాటు సెక్రటరీ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, కళాశాల డీన్ దాడి ఆంజనేయులు, అకాడమిక్ డీన్ కర్ణం నారాయణ, ప్రిన్సిపల్ దివి రమేష్, ఎం ఏడుకొండలు, ఎంఓ నంబూరి శ్రీనివాసరావుతో పాటు ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.